రెండేళ్లలో రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమంలోకి తీసుకొచ్చామన్నారు మంత్రులు. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. కేంద్రం మాత్రం తెలంగాణపై వివక్ష చూపుతూ బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదని విమర్శించారు మంత్రులు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేయని అభివృద్ధిని కాంగ్రెస్ 2 ఏళ్లలో చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలోని పేదవారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. డబుల్ బెడ్రూమ్ స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం గాని, రేషన్ కార్డుల కొరకు చెప్పుల రేజెట్టు తిరిగిన రేషన్ కార్డు రాని పరిస్థితుల్లో రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం ఇవ్వడం గాని తప్పకుండా నా బాధ్యత నెరవేరుస్తా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నాయన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లో ఆధునీకరించిన సమాచార పౌర సంబంధాల శాఖ వెబ్సైట్ను ప్రారంభించారు మంత్రి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకుంటూ ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు పొంగిలేటి. మేడారం మహాజాతర సక్సెస్ గ్రాండ్గా అయిందన్నారు మంత్రి సీతక్క. సమ్మక్క సారలమ్మ జాతరలో వారం రోజులు అధికారులు మేడారం దగ్గర 24 గంటలు విధులు నిర్వర్తించారన్నారు. మొదటి రోజు కొన్ని శక్తులు, పార్టీలు తప్పుడు వార్తలను ప్రచారం చేసి గుడి నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూశాయని, కానీ పూజారుల ఆమోదం, ఎండోమెంట్ అనుమతితో 100 రోజుల్లో గుడి నిర్మాణం పూర్తి చేశామన్నారు సీతక్క. ఇలా కేటీఆర్ కూడా జాతర మీద ఎవరు పట్టించుకునే అంటే మేము మనుషులం కాదా? అంటే మేము మంత్రి హోదాలు ఉంటే నీకు అంటే కనబడడం లేదా? అసలు ఏమనుకుంటున్నారు? చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలని మొక్కుకొని వాళ్ళ సౌకర్యాలు కల్పిస్తే నీకు మరి ఎవడు లేడంటే అంటే మమ్మల్ని గుర్తించడానికి కూడా నీకు మనసు ఒప్పలేదంటే ఎంత దురహంకారమో చెప్పండి. ఇంత దుర్మార్గమైన కుట్రలు చేయకండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణతో పాటు ఇక్కడి రైతాంగానికి తీవ్ర నిరాశ కలిగించిందన్నారు మంత్రి తుమ్మల. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది రైతుల ఆశలను కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఎన్నిసార్లు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయిల్ పంప్ దిగుమతులపై సుంకం పెంచడంలో కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే బదులు దిగుమతులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు మంత్రి తుమ్మల.